విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇది చూస్తే పేరెంట్స్ గురించి మాట్లాడితే ఇలా ఉంది, కానీ కొంతమంది అమాయకుల పేరెంట్స్ ఉంటారు పాపం. పిల్లలు చెప్పిందే వింటుంటారు, పిల్లలు ఏ చెప్తే నమ్ముతుంటారు. వాడికి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు పాపం. పిల్లగాడు ఏం చెప్పినా కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు తినకున్నా కూడా పిల్లల్ని పెడుతుంటారు. కానీ చూస్తే కట్ చేస్తే వచ్చేసి సిటీలలో వాళ్ళు జల్సాగా లగ్జరీగా ఉంటుంటారు. కానీ పేరెంట్స్ కష్టం తెలుసుకుంటలేదు వాటి పిల్లలు. చాలా మంది అమాయకుల పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చదువు తెలియదు, ఏం తెలియదు. నా అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి అక్కడ సిటీలో ఉన్నాడు, ఫలానా కాలేజ్ లో చదువుతుండు, ఫలానా ఇది కావాలన్నట్ట అని మోసం చేసే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలకు కానీ అలాంటి మోసపోయే తల్లిదండ్రులకు ఏం చెప్తారు సార్? ఇది చాలా బాధాకరం. చాలా చూస్తున్నాయి ఇన్సిడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చెప్పాలి. యాక్చువల్గా పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, బాబు అలా చేయకండి అని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు బ్యాక్ ఎండ్ లో అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి. అలా చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు అలా వినలేదు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం, వాడు ఆ క్యారెక్టర్ ని ఎక్కడి నుంచి అందిపుచ్చుకున్నాడు. వాడు ఈ కంఫర్ట్ జోన్ లోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు అది మనం గుర్తించాలి. ఎప్పుడు వెళ్ళిపోయాడు? తల్లి తండ్రిగా మేం పడ్డ కష్టం వీడు పడకూడదు అని మీరు అనుకుంటారు చూసారు, అది తప్పు. ఒకవేళ మేం పడ్డ కష్టం వీడు పడకూడదు అనుకుంటే, సూరత్ వజ్రాల వ్యాపారి తన పిల్లోని తీసుకెళ్లి హోటల్లోనో ఎక్కడో రూపాయి కూడా ఇవ్వకుండా 30 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు జేబులో పెట్టి ఒక సిటీలో వదిలేస్తున్నారు. మీకు తెలుసా? సూరత్ లో ప్రధానమైన వజ్రాల వ్యాపారి కొడుకు మీరు సెర్చ్ చేయండి. వాళ్ళ వారసుడిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు తెలుసా? వాళ్ళ వారసుని ఎలా స్థానపడతారు తెలుసా? సమాజంలో 3-4 నెలలు వదిలేస్తారు. బిచ్చగాడి సినిమా చూసాం కదా మనం, ఆ స్టైల్లో వాడిని తీసుకెళ్లి ఒక నార్మల్ డ్రెస్ ఆడికేసి, అప్పటి వరకు వాడు సిల్వర్ స్పూన్ తో పెరుగుతాడు ఇంట్లో, అన్ని చెప్తారు వాడికి. కానీ ప్రాక్టికల్ గా ప్రపంచాన్ని చూడు, రూపాయి వాల్యూ ఏంటో తెలుసుకో, కష్టం అంటే ఏంటో తెలుసుకొని తీసుకెళ్లి ఒక సిటీలో వదిలేస్తారు. వాళ్ళకి సంబంధం లేని సిటీ. అంటే వాళ్ళు గుజరాత్ లో, వాళ్ళు ఎక్కడ సూరత్ లో ఉన్నారు, అక్కడ ఉంటే గుర్తుపట్టేస్తారని అక్కడి నుంచి తీసుకొని రాజస్థాన్ హైదరాబాద్ బేకరీలో పనిచేసాడు ఒక అబ్బాయి. కట్ చేస్తే ఒక 4 నెలల తర్వాత వాడిని వచ్చి కార్లు వేసుకుని తీసుకెళ్లిపోయారండి. వాడు బతకాల 4 నెలలు. వాడు గాని వాడంతటి వాడు బతకకుండా నా వల్ల కాదని ఎత్తేస్తే వాడు కొంత సెటిల్ చేసి వాడిని పక్కన పెట్టేస్తారు. అంతే తప్ప వాడికి ఆ సామ్రాజ్యపు పగ్గాలు ఇవ్వట్లేదు వాళ్ళు. వాడిని తీసుకొచ్చి వదిలేసి నీ అంతటి నువ్వు బతుకు. వాడికి 50 ఇస్తారు ఇనీషియల్ గా. ఆ 50-100లో వాడు 2 రోజులు భోజనం చేసి తిరుక్కొని అన్ని చోట్ల వాడి పని వాడు సంపాదించుకొని, వాడు రూమ్ వాడు ఎత్తుక్కొని, రోడ్డు మీద అవసరం అయితే పడుకొని, ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగి ఆరోగ్యం పాడైన. వాడి దగ్గర ఫోన్ కూడా ఉండదు, ఏముండదు. నెంబర్ ఉంటది అంతే. ఎప్పుడైనా అవసరం అయితే నెంబర్ కాల్ చేయి అంతే. లాస్ట్ నేను చేతులు ఎత్తేస్తున్నా అన్నప్పుడు కాల్ చేయాలి అంతే. చేసి వాడు మొత్తం వాడంతటా వాడు బతికి, సమాజంలో రూపాయి విలువ ఎంత, కష్టం యొక్క విలువ ఎంత. రోజంతా పనిచేస్తే ఒక బేకరీలో 200-300 ఇస్తారు వాడికి. ఎందుకంటే వాడికి పడుకోవడానికి జాగా ఇస్తాడు, అక్కడ పడుకోవాలి. వాడికి 2 పూట్ల భోజనం పెడతాడు, అందుకు 200 ఇస్తాడు. అలా డబ్బులు దాచుకుని వాడంతటి వాడు బతికి 4 నెలల తర్వాత ఎస్ వీడు నేర్చుకున్నాడు అనుకున్న రోజు వాళ్ళే కార్లు వేసుకొచ్చి రోల్స్ రాయిస్ కార్లో పట్టుకెళ్ళిపోతారు. వాడు సామ్రాజ్య అధిపతి అవుతున్నాడు. ఎందుకు? డబ్బును వాడికి ఏమి తెలీదా? మీకన్నా తెలివి తక్కువ. ఎందుకు తీసుకెళ్లి అదే జీవితంలో, చిన్న జీవితంలో ఎందుకు పడేస్తున్నాడు? కష్టం తెలియాలి. నాలాగా నా పిల్లలు పెరగకూడదు అనుకోవడం తప్పు. ఆ కాన్సెప్ట్ తీసేయండి, అసలు అది తప్పే తప్పు. మన ప్రతి కష్టం పిల్లలకు తెలియాలి. తండ్రి ఎంత కష్టపడి డబ్బులు తెస్తున్నాడు తెలియాలి. తల్లి ఎంత కష్టపడి వండుతోంది, వాళ్ళతో ఒక రోజు వండించండి, ఒక రోజు కూరలు కట్ చేయించండి. తండ్రితో పాటు పనికి తీసుకెళ్ళండి, పొలానికి తీసుకెళ్ళండి. చదువుకున్న తల్లిదండ్రులు అయితే అలాగే ఉద్యోగానికి తీసుకెళ్లలేరు, అప్పుడప్పుడు తీసుకెళ్లి ఆఫీస్ చూపించగలుగుతారు. కానీ ఇప్పుడు మోస్ట్లీ ఇలా మోసపోయేది ఊళ్ళలో ఉండి కూలి చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేదంటే రైతు కూలి, వీళ్ళే మోసపోయేది. తీసుకెళ్ళండి, పొలంకి తీసుకెళ్ళండి, వాడిని కూర్చోబెట్టండి. అక్కడ ఏం చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఊళ్ళంతా ఎంత అలిసిపోతుంది, ఎంత స్వేదాన్ని నేను ధారపోస్తే నీకు ఒక ముద్ద పెట్టగలుగుతున్నా అనేది వాడికి తెలియాలి. ఆ విలువ తెలిస్తే, పని విలువ, కష్టం విలువ తెలిస్తే వాడు అలా చేయడు. సో ప్రాబ్లం ఎక్కడుంది? మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్ సెట్ తప్పు, మన ఆలోచన తప్పు. ఆ కంఫర్ట్ జోన్ లోకి మనం తీసుకెళ్లిపోతున్నాం. వాడు కదలడు, ముద్దులా తయారవుతాడు. విపరీతమైన లేజినెస్, సుఖం తప్ప ఇంకోటి తెలియదు. డబ్బులు వస్తే ఖర్చు పెట్టడం తప్ప. వాడు ఎలా విసురుతాడంటే డబ్బుల్ని 500 రూపాయలు పెట్టి ఒక డియో కొనుక్కుంటాడు. వాడు చదువుకుంటుంటాడు, డబ్బులు పంపిస్తాడు, ఐఫోన్ కొనుక్కుంటాడు. నువ్వు కష్టపడి కొనుక్కో. ఎందుకు తెలియలేదు నీకు విలువ? బికాజ్ నీకు అది నేర్పబడలేదు. మళ్ళీ బ్యాక్ రూట్ నేర్పబడలేదు. నేర్పించి పంపించండి వాళ్ళని. ఏ తల్లిదండ్రులే మార్చుకోవాలండి ప్రధానంగా, పిల్లలు కాదు. మీరు ఏం చూపిస్తారో, ఎక్కడ పెంచుతారో, ఏం నేర్పుతారో అవే వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో అవి వాళ్ళ కష్టాలు చూపించే పెంచండి. అన్ని కష్టాలు తెలియాలి, తెలిసే బయటికి వెళ్ళాలి. వాళ్ళకి సుఖాలు ఇవ్వద్దని నేను చెప్పను, కష్టాలు తెలుసుకోవాలి. సరే, నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను కాబట్టి నా కొడుకు కూడా 0 దగ్గరే స్టార్ట్ చేయాలి అవసరం లేదు. నువ్వు 10 దగ్గరే స్టార్ట్ చేయించు, కానీ 0 కూడా చూపించి పంపించు. 0 చూపించు వాడికి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ, ఇది 0 నాన్న, ఇక్కడ ఇది పరిస్థితి, నేను ఇక్కడ వరకు లాక్కొచ్చాను, ఇక్కడి నుంచి నువ్వు లాగాలరా అని చెప్పి వదిలితే అప్పుడు వాడు దానికి వాల్యూ తెలుస్తుంది. 10 వాల్యూ. డైరెక్ట్ గా 10లో కూర్చుంటే 10 కామన్ అనుకుంటాడు. 10 కామన్ కాదురా బాబు, మీ నాన్న జీవితం 10 వరకు వచ్చింది. ఇక్కడి నుంచి నీ జీవితం 100కి వెళ్ళాలి. అక్కడ నువ్వు నీ పిల్లలకి మళ్ళీ 0, 10 చూపించాలి. చూపించి 100 దగ్గర నుంచి చెప్పాలి. అలా వెళ్ళిన
సామ్రాజ్యాలే పెద్ద పెద్దగా ఫ్లరిష్ అయ్యాయి. టాటా గారిని చూసాం కదా, ఎలా ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ గా మేనేజర్ చేసేలే, లేకపోతే CEO చేసేలే, అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవుతారు టాటాలో. వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయ్యి ఫ్యాక్టరీ లెవెల్ నుంచి పని చేసుకుంటూ వాళ్ళ తెలివితేటల ఆధారంగా పైకి వస్తారు. వస్తేనే ఆ సీట్ దక్కుతుంది, లేకపోతే MD సీట్, చైర్మన్ సీట్ దక్కట్లేదు. వాళ్ళే అలా అవలంబిస్తున్నప్పుడు మనం ఎంత ముందట అసలు వాళ్ళకి ఏం తక్కువ. ఎగ్జాక్ట్లీ ఆ ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. ఓకే.